అంటే ఆయన ఎంత ఎక్కువ ఉన్నత స్థితిలో ఉన్నాడో, అమూల్యమైనటువంటి స్థితిలో ఉన్నాడో, మన విశ్వాసాన్ని కూడా దేనితో పోల్చబడటం జరిగిందంటే అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు. అంటే విశ్వాసము చాలా శ్రేష్టమైనది. మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది. అంటే చాలా విలువైనదని, శ్రేష్టమైనది అని అర్థం. అంటే ఆయన రక్తము ఎంత అమూల్యమైనదో, ఆయన ఇచ్చే వాగ్దానము ఎంత అమూల్యమైనదో, ఆయన మన పైన చూపినటువంటి ప్రేమ ఎంత అమూల్యమైనదో, మనము కూడా అంతే రీతిలో అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అంటే రక్తము ఎంత ఉన్నతమైనదో మన విశ్వాసము కూడా అంతే ఉన్నతముగా ఉండాల్సినటువంటి అవసరత అంతైనా. ఈ రాత్రికాల సమయంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలను మనం ధ్యానం చేసుకున్నప్పుడురా, ఇప్పుడు అమూల్యమైనటువంటి విశ్వాసంతో మనం ఉండాలి అని ప్రభువారు చెప్తూ ఉంటున్నటువంటి మాట. అటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసంతో గనక ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? మనం ఏ పనులను చేసినా, ఏ క్రియలను మొదలుపెట్టినా దాని లాభం ఏంటో నష్టం ఏంటో బేరీజు వేసుకొని, ఇలా అయితే లాభం వచ్చింది, ఇలా అయితే నష్టం వచ్చింది అని అనుకొని ఆ పని చేయటాన్ని ప్రారంభం చేస్తాం. ఇప్పుడు విశ్వాసముతో ఉండుట ద్వారా వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అని గనక ఆలోచన చేస్తే, లేఖనాల్లో చాలా క్లియర్గా ఒక మాట రాయబడుతూ ఉంది. పిల్లరా, యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే 12వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట, తన్ను ఎందరు అంగీకరించుతురో వారికి అందరికీ, అనగా చూడండి మాట, తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అవుటకు దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఉపయోగం ఏంటంటే, విశ్వాసం ఉండుట ద్వారా ఉపయోగం ఏంటంటే, ఆయన పిల్లలుగా అవటానికి దేవుడు మనకేమిచ్చాడంటే అధికారముగా. ఇప్పుడు విశ్వాసం ఉండుట ద్వారా మనకు వచ్చేటటువంటి ఉపయోగం, దేవుని పిల్లలుగా మనం పిలువబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. అమూల్యమైనటువంటి విశ్వాసంలో ఉంచుట ద్వారా ఎవరి బిడ్డలుగా మనం పిలువబడతామంటే దేవుని బిడ్డలుగా పిలువబడతాం. అలా పిలువబడటం చాలా శ్రేష్టమైనది పిల్లరా. అలా పిలువబడటం చాలా ధన్యకరమైనటువంటి విషయం. లోకములో ఫలానా వ్యక్తి యొక్క కుమారుణ్ణి, కుమార్తెని అని పిలిపించుట కొనుకొంట కంటే కూడా దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క పిల్లలు అని పిలిపించుకోవటం చాలా శ్రేష్టము. అది ఎవరు పొందుకోగలరంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో. మీ విశ్వాసము అమూల్యమైనది అని లేఖనాలు మాట్లాడాయి. ఎవరైతే అట్టి విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఎవరికి బిడ్డలుగా అవుతారంట? దేవునికి బిడ్డలుగా అవుతారు. ఇప్పుడు మనం అందరం దేవునికి బిడ్డలుగా ఉండటానికి ఇష్టపడతామా? అపవాది బిడ్డలుగా ఉండటానికి ఇష్టపడతామా? దేవుని బిడ్డలుగానే ఉండటానికి ఇష్టపడతాం. రాజుల గ్రంథంలో రాయబడిన ఒక మాట కనుక చూస్తే పిల్లరా, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక ఒకసారి చూస్తే అక్కడ మరొక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. దేవుడైన యెహోవా యందు, ఎవరంటే హిజ్కియా యెహోవా యందు విశ్వాసము ఉంచినవాడు. అతని తరువాత యోధా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడును కూడా, దేవునికి మహిమ కలుగునుగాక. అతను దేవుని యందలి బహుగా విశ్వాసం ఉంచినవాడు. అంత మాత్రమే కాదు కానీ దాని కొనసాగింపుగా చెప్పబడిన మాట, అతని తర్వాత అయినను అతని ముందైనను అతనితో సమమైనటువంటి, అతను చూపించిన విశ్వాసములో సమమైనటువంటి రాజు మరి ఒకడు లేడు. ఆమేన్.
అంటే ఎంత విశ్వాసాన్ని చూపితే, దేవుని యందలి ఎంత విశ్వాసాన్ని హిజ్కియా కలిగి ఉంటే లేఖనాల్లో అతని బట్టి ఆ మాట రాయబడింది. ఒకసారి చూడండి పిల్లరా. అతని పూర్వమందు ఉన్నవారైనా, అతని తదుపరి వారైనా అతనితో సమమైనటువంటి వారు ఎవరు కూడా లేనే. కాబట్టి అతడు దేవుని యందలి బహుగా విశ్వాసం ఉంచినటువంటి మనుషుడుగా లేఖనాలు మాట్లాడుతున్నాయి. చూడండి పిల్లరా, అట్టి అమూల్యమైనటువంటి విశ్వాసం ఉంచుట ద్వారా దేవునికి మనము పిల్లలుగా అయ్యేటటువంటి అధికారము ప్రభు మనకిచ్చాడు. ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు జనసమూహం వచ్చారండి. జనసమూహం వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పినటువంటి మాట గనక చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చదువుదాం. వారు మేము దేవునికి దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని, జాగ్రత్తగా మాట అర్థం చేసుకోండి పుల్లరా. జనసమూహము యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి దేవుని క్రియలు జరిగించడానికి మేమేం చేయాలి అని అడిగారు. దేవుని పనిని జరిగించడానికి మేమేం చేయాలి అని జనసమూహము యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి అడిగారండి. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సమాధానం 29వ వచనంలో ఉంది కదా. యేసు అన్నాడు కదా, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పని అంటే అర్థం ఏంటంటే, దేవుడు పంపినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ లేదా దేవుని యొక్క పని. ఇప్పుడు నేను దేవుని పని చేస్తున్నాను అని అనేక మంది అంటూ ఉంటారు. విశ్వాసులు కూడా అంటూ ఉంటారు, నేను దేవునికి సంబంధించిన పనులను చేస్తూ ఉన్నానని. ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు అనేక రీతిలో చెప్పేటటువంటి మాట ఏంటంటే, నేను ప్రభు పని చేస్తున్నాను, ప్రభు క్రియ జరిగిస్తున్నాను అనే మాట పలకటాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రభు పని చేయటం అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన పంపినటువంటి కుమారుని యందు విశ్వాసము ఉంచుటయే దేవుని క్రియ లేదా దేవుని యొక్క పని. ఆమేన్. ఇప్పుడు ఆయన యందలి విశ్వాసము గనక మనం ఉంచుకున్నట్లయితే ఎవరి పనిని మనం జరిగించినట్లు? దేవుని పనిని. అంటే దేవుని పని జరిగించటము ఈ చేతులతో మాత్రమే కాదు పిల్లరా. ఫ్యాట్ కొట్టడం దేవుని పనే కదా పిల్లరా. వాక్యం చెప్పడం దేవుని పనే. పట్టాలు మడతేయటం దేవుని పనే కదండి. క్యాషో ప్లే చేయటం దేవుని పనే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, దేవుడు పంపినటువంటి కుమారుడైన ఆయన యందలి విశ్వాసము ఉంచుట దేవుని క్రియ లేదా దేవుని యొక్క పని. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంటే ఎవరి పని జరిగించినట్లు? దేవుని పని జరిగిస్తాం. మనం ఎవరికి పిల్లలైనట్లు? దేవునికి పిల్లలైనట్లు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇటు అమూల్యమైనటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి అని భక్తుడు సెలవిస్తూ ఉంటున్నటువంటి మాట పిల్లరా. జాగ్రత్తగా ఆలకించండి. ఇక మన సబ్జెక్టులోనికి వచ్చేద్దాం. ఆ విశ్వాసము గనక మనం కలిగి ఉంటే దేవుని బిడ్డలుగా మనము పిలిపించుకుంటాం. దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనము పిలిపించుకుంటాం. అయితే ఆ విశ్వాసానికి రకరకాలైనటువంటి ఆటంకాలు. మనం విశ్వాసములో ఉండకుండా రకరకాలైనటువంటి ఆటంకాలు, రకరకాలైనటువంటి శ్రమలను మనము మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రుల గురించి ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త గనక మనం చూస్తే 23వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. శాస్త్రులారా, పరిసయ్యులారా, చెల్లించి అనగా న్యాయమును కనికరమును దేనిని విడిచిపెట్టారంటే పిల్లరా? విశ్వాసమును
ఎవరిని బట్టి ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడంటే శాస్త్రులను బట్టి. అప్పటి వరకు మాదే కరెక్టు అని నడుస్తూ జీవిస్తూ ఉంటున్నటువంటి శాస్త్రులను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఒక క్లియర్ స్టేట్మెంట్ ఏంటంటే వారు విశ్వాసమును ఏం చేశారంట? విడిచిపెట్టారు. శాస్త్రులు ఏం చేశారంటండి? విశ్వాసమును విడిచిపెట్టారు. ఇప్పుడు పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కూడా ఒకసారి మనం చూద్దామండి. ఆ మాటను కూడా ఒకసారి చూస్తే మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మేము మీ ముఖము చూచి విశ్వాసములో ఉన్న, అదిగో చూడండి పిల్లలు, విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు. అంటే ముఖమును చూచినటువంటి వెంటనే పౌలు గారికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే విశ్వాసములో ఏదో లోపము. నిజమే పిల్లరా, కొంతమంది మనుషులను మనం చూసినప్పుడు వారి యొక్క ముఖమును మనం తేరిపారా చూసినప్పుడు వారు బాధతో ఉన్నారో, కష్టముతో ఉన్నారో, సంతోషంగా ఉన్నారో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈజీగా కనిపెట్టవచ్చు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ముఖమును చూచినటువంటి వెంటనే విశ్వాసములో ఉన్నటువంటి లోపము, విశ్వాసములో ఉన్నటువంటి లోపము. ఇప్పుడు విశ్వాసములో ఉండకుండా అనేక పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇందాక శాస్త్రులు బట్టి ఆయన చెప్పాడు కదా విశ్వాసమును విడిచిపెట్టారని. పౌలు గారు అన్నారు కదా విశ్వాసంలో ఏదో లోపం ఉందని. అసలు విశ్వాసంలో లోపం ఉండటానికి, విశ్వాసమును విడిచిపెట్టడానికి గల కారణాలేంటి? విశ్వాసముతో ఉంటే దేవుని బిడ్డలు అని మనం పిలిపించుకుంటాం, ఆ లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మరి అట్టి విశ్వాసంలో ఉండకుండా విశ్వాసమును విడిచిపెట్టడానికి, విశ్వాసములో లోపాలు ఉండటానికి గల కారణాలేంటి? ఎప్పుడైనా ఆలోచించారా పుల్లారా? నేను కలిగి ఉన్న విశ్వాసంలో ఎందుకు ఈ లోపం ఉంది, లేకపోతే నేను ఎందుకు విశ్వాసము నుంచి తొలగిపోతున్నాను అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? హిజ్కియాని బట్టి ఏం చెప్పాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అతని ముందైనను వెనకైనను అతనితో సమమైన మనుషుడు మరి ఒకడు. ఆమేన్. చూడండి పిల్లరా, అతనితో సమమైన మనుషుడు మరి ఒకడు లేరు. మరి విశ్వాసంతో ఉంటే దేవుని క్రియ జరిగించినట్లు కదా. విశ్వాసంతో ఉంటే దేవుని పిల్లలుగా మనము పిలిపించుకుంటాం కదా, అట్టి బహుమానాన్ని పొందుకుంటాం కదా. అంతకంటే ధన్యత ఏముంది పిల్లరా? అంతకంటే వేరొక ధన్యకరమైనటువంటి విషయం ఏమీ లేదు కదా. మరెందుకు విశ్వాసం నుంచి తొలగిపోతున్నాం? ఎందుకు విశ్వాసములో లోపాలు వస్తున్నాయి? ఎందుకు విశ్వాసం నుంచి మనం తొలగిపోతున్నామంటే చాలా కారణాలు మనము చెప్పుకోవచ్చు. వాక్యం అంటే అశ్రద్ధ అని చెప్పుకోవచ్చు, దేవుని సన్నిధి అంటే అశ్రద్ధ అని చెప్పుకోవచ్చు, మన ప్రవర్తన సరిగ్గా లేదు అని చెప్పుకోవచ్చు, లేదా ఇతరులు మనకి అనేక ఆటంకాలు కలగజేస్తున్నారని అనేక రకరకాలైనటువంటి కారణాలు మనము చెప్పొచ్చు. అయ్యా నువ్వెందుకు విశ్వాసం నుంచి తొలగిపోతున్నావు అని కనుక ఒక మనుషుని అడిగితే బోలెడన్ని కారణాలు చెప్పొచ్చు. నేను రాలేకపోతున్నానయ్యా, ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, ప్రవర్తన సరిగ్గా ఉండలేదు, వాక్యమందు నిలకలేదని, స్థిరము లేదని, అశ్రద్ధతో ఉన్నానని ఆ మనుష్యుడు కానీ, సోదరి కానీ, సహోదరుడు కానీ అనేక కారణాలు చెప్పొచ్చు. లేకపోతే అనేక మంది మనకి ఆటంకాలు కలగజేయచ్చు. ఇప్పుడు మనం ధ్యానం చేయబోయేటటువంటి మాటల్లో ఒక మనుష్యుడు అంట పుల్లరా, ఒక మనుషుని యొక్క విశ్వాసానికి ఆటంకం కలగజేశాడంట. రకరకాల కారణాలు. ఒక కారణం ఏంటంటే ఆటంకం. అంటే ఒక మనుష్యుడు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నటువంటి ఒక మనుష్యుడికి ఆటంకము. ఇప్పుడు ఈ ఆటంకాలు మనకి కూడా రావచ్చండి. ఏదో ఒక మనుష్యుడి రూపంలో రావచ్చు,
ఏదో ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, ఏదో ఒక పని రూపంలో పురులరా విశ్వాసము నుంచి తొలగిపోయినట్టు ఆటంకాలు మనకి రావచ్చు. అటువంటి ఆటంకమే ఒక మనుష్యుడు ఒక అధికారికి కలగజేశాడంట. ఆ మాటలు మనము కొద్ది సమయం చూద్దాం పుల్లరా. అపోస్తుల కార్యగ్రంథాలు మనం చూడగలిగినట్లయితే పుల్లరా, అపోస్తుల కార్యగ్రంథములు 13వ అధ్యాయము 4వ వచనం నుంచి లేఖనాలు మనం చూద్దాం. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై ఆ సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళారంట. పుల్లర ఎవరు వెళ్ళారంటే పౌలు గారు, బర్నబా గారు వారు చేస్తున్నటువంటి విస్తారమైనటువంటి పరిచర్యలో అనేక ప్రాంతములకు వెళ్ళి ప్రభు యొక్క సువార్తను విరివిగా చెప్తూ ఉన్నారు. విశ్వాసాన్ని బట్టి బహుగా బోధిస్తూ ఉన్నారు. ప్రభువారు వారికి అనుగ్రహించినటువంటి శక్తిని బట్టి, జ్ఞానమును బట్టి వీరు అనేక ప్రాంతములకు వెళ్ళి ఆ సువార్తను ఏం చేస్తున్నారంటే అనేక మందికి చేర్చేటటువంటి పనిలో ఉన్నారు. అనేక మందికి చెప్పేటటువంటి పనిలో ఉన్నటువంటి వారు ఒకానొక దినాన్ని ఎక్కడికి వెళ్ళారంటే కుప్రా అనే ప్రాంతానికి వెళ్ళారు. పుల్లరా, అక్కడ సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తున్నారండి వారు? వారి పని అదే కదా, దేవుని వాక్యాన్ని ప్రకటించే పని. కాబట్టి వారికి అప్పగించబడినటువంటి ఆ పనిలో వీరిద్దరూ కూడా మంచిగా దేవుడు అనుగ్రహించినటువంటి శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు యోహాను అనే మనుషుడు వారికి ఉపచారము చేస్తూ ఉన్నాడు. ఏమైనా అవసరతలు ఉంటే ఈ మనుషుడే వారికి తీర్చేటటువంటి మనుష్యుడుగా ఉన్నాడు పుల్లరా. అయితే వారు ఆ ద్వీపమంతటిలో కూడా సంచరిస్తూ విలువైనటువంటి వర్తమానమును, విలువైనటువంటి సువార్త పరిచర్యను వారు చేస్తూ ఏం చేశారంటే పాపు అనేటటువంటి ఊరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారంటండి? ఏ ఊరికి వచ్చారంట? ఏ పని మీద వచ్చారు వారు? సువార్త పని మీదే కదా. మరొక పని ఏమైనా ఉందా? ఏమి లేదు కదా పిల్లలు. మరొక పని ఏమాత్రం కూడా లేనే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సువార్త పరిచర్యలో పాపు అనేటటువంటి ఊరికి వచ్చినప్పుడు అక్కడ గారడి విద్య చేస్తున్నటువంటి, మంత్ర విద్య చేస్తున్నటువంటి, నేను ప్రవక్తని అని చెప్పుకుంటున్నటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడంట అక్కడ. ఆ మనుష్యుని పేరు పుల్లరా బర్యేసు. ఎవరండి? బర్యేసు అనేటటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు అక్కడ. అతని పని ఏంటంటే గారడి చేయటం. అతని పని ఏంటంటే మంత్ర విద్యను నేర్చుకొని అనేక మందిని మోసం చేసేటటువంటి పనిలో ఆ బర్యేసు ఉన్నాడు. అక్కడికి విలువైనటువంటి మంచి వార్తను ఈ పౌలు గారు, బర్నబా గారు తీసుకొచ్చారు. ఒక పక్కేమో విలువైనటువంటి సువార్త, మరొక పక్కేమో గారడి చేస్తూ తనని తాను ప్రవక్తగా చెప్పుకుంటూ ఉంటున్నటువంటి బర్యేసు అనేటటువంటి ఒక మనుష్యుడు. ఒక మనుష్యుడేమో అబద్ధాన్ని ప్రచురం చేస్తున్నాడు. పౌలు గారి గుంపేమో సత్యాన్ని, పుల్లరా విశ్వాసములో ఎదిగేటటువంటి విధానాన్ని వారు బోధిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సత్యం ఒకవైపు, అసత్యం ఒకవైపు. ఏది గెలిచిద్దంటారు? ఏది గెలిచిద్దంటారండి? ముందు అసత్యం గెలిచిద్ది, అంతే కదా పుల్లరా. ముందేం గెలిచిద్ది? అసత్యము. నిదానంగా ఏమైందంట? అసత్యము మీద సత్యమే విజయము సాధిస్తుంది. ఆమేన్.
వారు రాకమునుపు ఇతనిదే కదా హవా కదండి. ఇప్పుడు పౌలు గారు రాకముందు ఎవరిది హవా అక్కడ? బర్యేసుదే కదా. అంటే ఇప్పుడు అసత్యము కొంతకాలం వరకు సాగుతూనే ఉంది కదా. వీరు వచ్చేంత వరకు కూడా పుల్లరా అతను అబద్ధాన్ని బోధిస్తున్నారు, అసత్యాన్ని బోధిస్తున్నారు, గారడి చేస్తున్నాడు, మోసాన్ని చేస్తున్నాడు, అనేక మందిని మాటలతో మాయ చేస్తున్నారు. అయితే పుల్లరా 7వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూస్తే, ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను, అదిగో ఆ ప్రాంతానికి అధిపతి పేరేంటంటే సెర్గీ పౌలు. ఇప్పుడు ఈ అధిపతి దగ్గర ఎవరు ఉంటున్నారంటే బర్యేసు ఉంటున్నాడు. ఇక అధిపతి దగ్గర బర్యేసు ఉన్నప్పుడు, అధిపతే అతనికి అండగా ఉన్నప్పుడు ఏ మనుషుడు కూడా నువ్వు చేసేది తప్పు అని అనరు. ఏ మనుషుడు కూడా నువ్వు ప్రకటించేది అబద్ధము అని అనరు. ఎందుకంటే సాక్షాత్తు ఆయన ఎక్కడున్నాడంటే ఆ ప్రాంతానికి అధిపతి అయినటువంటి మనుషుడి యొద్ద ఉన్నాడు పుల్లరా. ఆ ప్రాంతానికి అధిపతి అయినటువంటి సెర్గీ పౌలు అనేటటువంటి ఆ మనుషుని యొద్ద ఉన్నాడు. అయితే అతని బట్టి రాయబడిన మాట ఏంటంటే అతడు వివేకము కలిగిన మనుషుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అతను వివేకము కలిగిన మనుషుడు అయ్యాడంటే ఆ సెర్గీ పౌలు ఏం చేస్తున్నాడంటే పుల్లరా, బర్నబాను పౌలు గారిని పిలిపించి దేవుని వాక్యాన్ని వినాలి అనే ఆశతో ఆ అధిపతి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు అధిపతి దగ్గర గారడి విద్య చేసే మనుషులున్నాడు. ఇప్పటి వరకు ఆ అధిపతి దగ్గర ఎవరున్నారంటే జనులను మోసం చేసేటటువంటి మనుషులున్నాడు. అయినను ఆయన వివేకవంతమైనటువంటి మనుషుడు కాబట్టి ఇదిగో ఈ ప్రాంతానికి ఎవరో ఇద్దరు వచ్చారంట, విలువైనటువంటి వర్తమానాన్ని తీసుకుని వచ్చారంట, సువార్తను తీసుకొచ్చారని విన్నటువంటి ఆయన వారిద్దరిని పిలిపించుకొని ఏమి వినాలి అనే ఆశతో ఉన్నాడంటే ఏమి వినాలంట పిల్లరా? వాక్యమును. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ప్రేమ ఎనలేని నీ ప్రేమ, శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, నిజమైన ద్రాక్షవల్లి. ఈ అందరూ కలిసి పాడదాం పుల్లారా. నిజమైన నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి,
ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది. అందరం కలిసి స్వరమెత్తి పాడదాం పిల్లరా. వినలేని ప్రేమ, వినలేని ప్రేమ, వినలేని ప్రేమ. హల్లెలూయా. పిల్లరా, విశ్వాసము ఉన్నటువంటి వారందరికీ కూడా ఏమవుతారు? దేవునికి పిల్లలవుతారు కదా. ఇప్పుడు ఈ అధిపతి వాక్యం వినాలి అనే ఆశతో ఉన్నాడు. అప్పటి వరకు ఎవరి దగ్గర ఉన్నారంట? ఎవరి మాటలు వింటా ఉన్నాడు? గారడీ మాటలు వింటా ఉన్నాడు, లేకపోతే మోసం చేసేటటువంటి మాటలు వింటా ఉన్నటువంటి ఆ మనుషుడు ఏ మాటలు వినాలి అనే ఆశతో ఉన్నాడంటే, దేవుని మాటలు వినాలి అనే ఆశతో వారిద్దరిని కూడా పిలిపించుకున్నాడు. ఈ పిలిపించుకునేటటువంటి తదుపరి ఈ మాట ఎవరికి వినపడిందంటే బర్యేసుకు వినబడింది. ఎవరికి వినపడిందండి? బర్యేసుకు. ఇప్పుడు బర్యేసుకు తెలుసు, నేను చేసేది గారడని తెలుసు, ఇది మోసమని తెలుసు, అబద్ధమని తెలుసు. ఒకవేళ వారు గనక వచ్చి సత్య సువార్తను ప్రకటిస్తే అధిపతి యొద్ద నా స్థానం ఏమైపోయిందంట? పోయిద్ది. ఇప్పటి వరకు సంపాదించుకున్నటువంటి లేకపోతే సంపద అంతా కూడా ఇక మీదట రాదు అని అర్థమైపోయింది ఆ మనుష్యుడికి. అందుకే ఆ మనుష్యుడు ఏం చేశాడంటే ఇప్పుడు 8వ వచనంలో, అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుంచి తొలగింపవలని యత్నము చేసి, ఆ ఎలుమా అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే గారడివాడు అని అర్థం. ఎలుమా అంటే అర్థం ఏంటి పిల్లరా? గారడివాడు. ఆ మనుషుడు ఏం చేశాడంటే ఆ అధిపతిని విశ్వాసము నుంచి తొలగింపవలని యత్నము చేసెను. యత్నము చేసి వారిని ఎదిరించెను. అంటే ఇప్పుడు ఈ బర్యేసు ఎవరిని ఎదిరిస్తున్నారంటే పిల్లరా? పౌలు గారిని, బర్నబా గారిని. ఎందుకు? దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని బట్టి, సత్యమైనటువంటి మాట ప్రకటించాలని బట్టి, ఆ సత్యమైనటువంటి మాట వింటే విశ్వాసములో ఎదిగి ఫలిస్తారు. కాబట్టి ఈ యొక్క అధిపతి ఫలించటము బర్యేసుకి ఇష్టం లేదు కాబట్టి అక్కడ రాయబడిన మాట ఆ అధిపతిని విశ్వాసము నుంచి తొలగింపాలని. ఇందాక ఒక మాట నేను చెప్పాను పిల్లరా, విశ్వాసము నుంచి మనల్ని అనేక సంఘటనలు తొలగిస్తూ ఉంటాయి. విశ్వాసము నుంచి మనల్ని అనేక మంది ఏం చేస్తారంటే తొలగిస్తారు, తొలగిపోయేటట్లుగా చేస్తారు. అందుకే యేసయ్య శాస్త్రులను బట్టి చెప్పిన మాట, వారి విశ్వాసాన్ని విడిచారు. పౌలు గారు ముఖాన్ని చూసి చెప్పిన మాట, విశ్వాసములో ఏదో లోపము ఉన్నది. ఆ లోపం ఎలా వచ్చిందంటే ఏదో ఒక మనుషుడు మన యొద్దకు వచ్చి ఏదో ఒక మాటలు చెప్పి మనము ఏర్పరచుకున్నటువంటి విశ్వాసాన్ని కూడా ఏం చేస్తారంటే మన నుంచి తొలగిపోయేటట్లు చేస్తాడు. ఈ బర్యేసు ఇప్పుడు ఆ అధిపతిని ఎలాగైనా విశ్వాసము నుంచి తొలగించాలని ఏం చేశాడంటే పౌలు గారిని, బర్నబా గారిని ఎదురించాడు. ఇప్పుడు అబద్ధము సత్యం మీద ఏం చేస్తుందంట? పోరాటం చేస్తూ ఉంది. ఇప్పుడు అసత్యము సత్యం మీద ఏం చేస్తూ ఉంది? పోరాటం చేస్తూ ఉంది. ఎలాగైనా ఆ అధిపతిని విశ్వాసం నుంచి తొలగించాలి, ఎలాగైనా సరే. ఎంత గొప్ప మాట చూడండి పిల్లలు. ఎలాగైనా సరే అధిపతిని విశ్వాసం నుంచి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం కనుక ఆలోచన చేస్తే, ఎలాగైనా
మనము ఏర్పరచుకున్న విశ్వాసమును తొలగించాలని నీ చుట్టూరే అపవాది అనేక మందిని పెట్టే ఉంటాడు. అర్థమైందా పిల్లరా? ఎలాగైనా నీవు పెంపొందించుకున్నటువంటి విశ్వాసము నుంచి నిన్ను కిందకు లాగేయాలని, నువ్వు ఏర్పరచుకున్నటువంటి విశ్వాసం నుంచి నిన్ను కిందకు లాగేయాలని, నీవు రక్షణ పొందినప్పటి నుంచి విన్న ఆ వాక్యము ద్వారా విన్న ఆ విశ్వాసం నుంచి నిన్ను తొలగించాలని. ఎందుకంటే లేఖనాలు ఏం మాట్లాడుతాం? వినుట వలన విశ్వాసం అని చెప్తుంది కదా. అది కూడా ఆయన మాటలు వినుట ద్వారా విశ్వాసం కదా పిల్లరా. ఆ విశ్వాసము నుంచి తొలగించాలని అపవాది ఏం చేసిందంటే అనేక మందిని ఏర్పాటు చేస్తుంది. ఆ విషయాన్ని ఎవరు గమనించారంటే ఇక్కడ పౌలు గారు గమనించారు. పౌలు గారు గమనించి చెప్పబడినటువంటి మాట, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై 10వ వచనంలో ఏం చేశాడంటే అతన్ని తేరి చూసి, ఎవరిని తేరి చూస్తున్నారంట? బరయేసును తేరి చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పౌలు గారు గారడి విద్య చేస్తున్న అధిపతిని విశ్వాసం నుంచి తొలగిపోయేటట్లు చేస్తున్న అతని వైపునకు తేరిపార చూసి ఏమనంటే, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి అన్నాడు. ఏమనంటే పుల్లరా, ఏమన్నాడు చూడండి, సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండిన అపవాది కుమారుడా అన్నాడు. నిన్ను నన్ను విశ్వాసము నుంచి తొలగించే ప్రతి వారు కూడా అపవాది కుమారులే అని జ్ఞాపకం చేసుకోవాలి. పడిపోయిన మనం కూడా ఎవరు అంట చెప్పండి? అంతే కదా, అపవాది కుమారులే, అపవాది కుమార్తెలే. ఎందుకంటే నువ్వు పెంపొందించుకున్న విశ్వాసం నుంచి అంత ఈజీగా పడిపోతున్నావంటే ఎవరికి మనం లోనైపోతున్నట్లంటే అపవాది యొక్క తంత్రములకు మనం ఏమవుతున్నామంటే లోనవుతున్నాం. ఆ విషయాన్ని గమనించాడు ఇక్కడ పౌలు గారు. గమనించి ఇదిగో చెప్తున్న మాట, సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండిన అపవాది కుమారుడు ఆ నీతికి ఎలా ఉంటాడంట? విరోధి. ఇప్పుడు నేను విశ్వాసం నుంచి కిందకు లాగాలి అని చూసే ప్రతి వారు సమస్త నీతికి ఎలా ఉన్నారంట? విరోధులుగా ఉన్నారండి. నిన్ను విశ్వాసములో కిందకు పడేయాలని చూసే వారందరూ కూడా సమస్త నీతికి ఎవరు? విరోధులు. వారు ఎలా నింపబడ్డారంటే కపటముతో. ఎలాగ నింపబడ్డారంటే దుర్మార్గముతో. దుర్మార్గముతో కపటముతో నింపబడిన వారు సమస్త నీతికి విరోధులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారంటే నిన్ను విశ్వాసములో కిందకు లాగేయాలని చూస్తున్నారు. ఇప్పుడు పడిపోయిన మనం కూడా దుర్మార్గంతో నిన్నవారే, కపటముతో నిన్నవారే. వారు కూడా నీతికి ఎవరంట? విరోధులే. నీతికి విరోధులే. వినుట వలన విశ్వాసం వస్తుంది అని తెలిసిన, విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు అవుతారు అని తెలిసిన, విశ్వాసం ఉంచితే దేవుని క్రియ జరిగించినట్లే అని తెలిసినా మనము పడిపోతున్నామంటే, విశ్వాసంలో జారిపోతున్నామంటే, అమూల్యమైనటువంటి విశ్వాసం నుంచి తొలగిపోతున్నామంటే మనము కూడా అపవాదికి సంబంధించిన మనుషులమే, సమస్త నీతికి కూడా విరోధులే. అక్కడ పౌలు గారు అన్నారు కదా పిల్లరా, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అన్నాడు. ఏమన్నారండి? ప్రభు యొక్క తిన్నని మార్గములు బరియేసి ఏం చేస్తున్నాడు? చెడగొడుతున్నాడు. ప్రభు ఏర్పాటు చేసిన మార్గము, ప్రభు ఏర్పాటు చేసి ఇరుకు మార్గము, నీవు నడుస్తున్న ఇరుకు మార్గములో నుంచి నిన్ను అనేక మంది నేటి దినాన చెడగొడుతూ ఉన్నారు. గమనించండి. మీరు పొందిన విశ్వాసము నుంచి మిమ్మల్ని కిందకు లాగేయాలని అనేక మంది ఏం చేస్తున్నట్టు పిల్లరా మిమ్ములను చెడగొడుతున్నారు. తిన్నని మార్గములు.
ఏ వాక్యం వినైతే విశ్వాసిగా అయ్యావో, ఏ సత్యం విని విశ్వాసిగా అయ్యావో, ఏ సత్యమైతే విని ఆయన నా కోసం మరణించాడు అని నమ్మి విశ్వసించి ఒక విశ్వాసిగా, సహోదరిగా మార్చబడి తిన్నని మార్గములో, ఇరుకు మార్గములో నడుస్తున్న నీ వద్దకు వచ్చి నీ మార్గాన్ని చెడగొడుతున్నటువంటి నీ చుట్టూ పక్కల ఉన్నటువంటి బర్రయేసు లాంటి గారడీ చేసేటటువంటి వారిని నీవు గుర్తుపట్టాలి. ఏ రూపంలో అయినా రావచ్చు, మీ యజమాని రూపంలోనే రావచ్చు, యజమాని రూపంలోనే, అమ్మా చెప్పండి, యజమాని రూపంలోనే, బిడ్డల రూపంలోనే. ఈ అధిపతిని అప్పటి వరకు అతని దగ్గర ఉన్నటువంటి ఆ బర్యేసు విశ్వాసం నుంచి తొలగింప చేయాలి అని అనుకోలేదా? ప్రయత్నం చేయలేదా? ప్రయత్నం చేశాడు కదా. పౌలు గారిని ఎదిరించడానికి ఇష్టపడ్డాడు కదా. ఎలాగైనా ఈయన విశ్వాసంలోనికి రాకూడదని, ఎలాగైనా ఈయన క్రీస్తును నమ్మిన బిడ్డగా రాకూడదని, ఎలాగైనా క్రీస్తుని అంగీకరించిన బిడ్డగా రాకూడదని అధిపతి ప్రయత్నం చేయలేదా? ఆ మనుషుడు ప్రయత్నం చేయలేదా? నేటి దినాన నీ యొద్దకు కూడా, నేటి దినాన మన యొద్దకు కూడా పులర యజమానుల రూపంలోనే, యజమానురాల రూపంలోనే, బిడ్డల రూపంలోనే, అధికారుల రూపంలోనే, నీ పక్కనే ఉన్నటువంటి వారి రూపంలోనే నీ యొద్దకు వచ్చి ఎలాగైనా నీవు ఏర్పరచుకున్న విశ్వాసాన్ని తొలగింప చేసేటట్లు అపవాది ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంది. ఎవరినంట? మనల్ని మనం ఏర్పాటు చేసుకున్న విశ్వాసము నుంచి, మనం నమ్మిన విశ్వాసము నుంచి, రక్షణ పొందిన దినము నుంచి, ఏర్పాటు చేసుకున్న ఆ గొప్ప స్థితి నుంచి కిందకు పడేయాలని అపవాది మన కుటుంబపు వారినే వాడుకుంటున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. వారందరూ కూడా సమస్త నీతికి విరోధులు, ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టేటటువంటి వారు అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఒక పక్కేమో విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలు అని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. విశ్వాసం ఉంచితే పంపిన కుమారునిది విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. అతి అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని లేఖనాలు మాట్లాడుతూ ఘోషిస్తూ ఉంటే, ఒక పక్క పులర నీవు పొందిన విశ్వాసాన్ని, ఆ మార్గమును చెరిపి వేయటానికి అపవాది నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారినే వాడుకుంటూ ఉంది. ఇది చాలామందికి తెలియదు పుల్లర. నా యజమానుడు నన్ను ఎందుకు ఇలాగ చేస్తాలే అని అనుకుంటాం, నా యజమానురాలు ఇలాగ నన్ను ఎందుకు చేసిద్దిలే అని అనుకుంటూ ఉంటాం, నా బిడ్డలే నన్ను ఎందుకు ఇలా చేస్తారులే అని అనుకుంటూ ఉంటాం, నా రక్త సంబంధులే నన్ను విశ్వాసం నుంచి ఎందుకు తొలగిస్తారులే అని అనుకుంటూ ఉంటాం. కానీ అపవాది వారందరినీ కూడా ఏం చేస్తారంట? వాడుకుంటాడు, తిన్నని మార్గములో నుంచి నిన్ను బయటకు లాగాలని. ఎంత ప్లానో చూడండి పిల్లరా. ఇక పౌలు గారు వచ్చిన తదుపరి, సత్యమును ప్రకటించిన తదుపరి, ఏది సత్యమో ప్రకటించేటువంటి తదుపరి ఇక అబద్ధానికి విజయం లేదు కదా. అబద్ధానికి ఏమాత్రం కూడా విజయం ఉందంటారా పిల్లరా? ఏమాత్రం లేదు. అక్కడ జరిగినటువంటి వాస్తవాన్ని కనుక మనం చూస్తే, నీవు తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. పులరా, తిన్నని మార్గములు, ఒకరి విశ్వాసాన్ని చెడగొట్టేటటువంటి వారి మీద ప్రభు ఉగ్రత రగులుతుంది, ప్రభు కోపము రగులుతుంది. ఒకరి మార్గాన్ని నువ్వు చెడగొట్టాలని చూస్తే, ఒకరు ఏర్పాటు చేసిన ప్రభునందరి విశ్వాసాన్ని చెడగొట్టాలని చూస్తే, వారి మీద దేవుని యొక్క చెయ్యి ఎత్తబడుతుంది. దేవుని ఉగ్రత నిత్యముగా వారి మీదకి. ఎప్పుడు కూడా ఒకరి విశ్వాసాన్ని చెడగొట్టకూడదు. ఒకరు ఏర్పాటు చేస్తున్నటువంటి విశ్వాసాన్ని ఎవ్వరు కూడా ఎన్నడూ కూడా చెడగొట్టకూడదు.
చెడగొట్టే వారి మీద ఆ ప్రభు తన చెయ్యిని చాపుతాడు. ఎత్తి ఉన్నాడు, చాపుతాడు, ఉగ్రత వచ్చింది. కాబట్టి నా విశ్వాసాన్ని ఎవరు చెడగొట్టే ప్రయత్నం చేయకూడదు. మీ విశ్వాసాన్ని ఎవరు చెడగొట్టే ప్రయత్నం, ఒక విశ్వాసిగా ఉన్న నీవు ఎదుటి వారి యొక్క విశ్వాసాన్ని చెడగొట్టే ప్రయత్నము నువ్వు మరణించే అంతవరకు కూడా చేయకూడదు. కొంతమంది ఊరుకూరినే మాటలు చెప్పి ఎదుటి వారి మీద కోపాన్ని పుట్టేచెట్లు చేస్తూ ఉంటారు. ఊరుకూరికే లేడిపోని మాటలు చెప్పి వారు ఏర్పాటు చేసుకున్న విశ్వాసాన్ని కూడా కిందకు పడేసేటట్లు చేస్తారు. ఆ పని యవన రక్తము ద్వారా కడగబడినటువంటి వారు మరణించే అంతవరకు కూడా చేయకూడదండి. ఒకవేళ చేస్తే గనక ప్రభు ఉగ్రత వారి మీదకి. కాబట్టి ఒకరి విశ్వాసాన్ని పెంపొందించే పనే చేయాలి కానీ, ఒకరి విశ్వాసాన్ని రెట్టింపు అయ్యేటట్లుగా చేయాలి కానీ, వారి విశ్వాసంలో కింద పడేటట్లుగా విశ్వాసి అయినటువంటి నీవు ఎప్పటికీ ఎన్నటికీ చేయు. ప్రభు అతని మీద చేయుతున్న రాయబడిన మాట, నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుని చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. వెంటనే ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. ఆలస్యం లేదండి. ఇక ఆలస్యం ఏమాత్రం కూడా. తాను ఏర్పరచుకున్నటువంటి బిడ్డల జోలికి ఎవరొచ్చినా ప్రభు చూస్తూ ఊరుకోడు. ఏర్పరచుకున్న నీ జోలికి ఎవరొచ్చినా ప్రభు చూస్తూ ఊరుకోరు. ఏర్పరచుకున్న నీ కుటుంబము జోలికి ఎవరొచ్చినా ప్రభు చూస్తూ ఊరుకోరు. వారి మీద నిత్యముగా దేవుని కోపము రగులుకుంటూ ఉంటుంది. ఆ విషయాన్ని ఎవరు చూశారంటే 12వ వచనం, అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశాడంట? విశ్వసించెను. జరిగిన దాన్ని బట్టి చూసి ఆశ్చర్యపడి విశ్వాసం ఉంచాడు. పిల్లరా, అప్పటి వరకు విశ్వాసం ఉందా? బరయేసు గారడి మాటలే కదా, బరయేసు మోసపు మాటలే కదా. ఆ మాటల వల్ల ఏమైనా విలువ ఉందా? ఆ మాటల వల్ల ఏమైనా రక్షణ ఉందా? ఆ మాటల వల్ల ఏమైనా పరలోక రాజ్య ప్రవేశం ఉందంటే ఏమీ లేదు. వింటా ఉన్నారు కానీ ఏమాత్రం ఉపయోగం లేదు పిల్లరా, ఏమాత్రం ప్రయోజనం లేదు పిల్లరా. కానీ ఎప్పుడైతే జరిగిన దాన్ని చూశాడో, ఎప్పుడైతే పౌలు గారు చెప్పినటువంటి వాక్యమందు శ్రద్ధ నిలిపాడో, ఎప్పుడైతే సువార్తకు సత్యమునకు చెవియొగ్గాడో, ఆ మనుషుడు అప్పుడే ఆశ్చర్యపడి విశ్వసించిన మనుషుడిగా మార్చబడ్డాడు. అప్పటి వరకు గారడి బోధతో నింపబడిన మనుష్యుడు సడన్గా ఏమయ్యాడంటే పిల్లరా, విశ్వసించిన మనుష్యుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కూడా ఒకానొక దినాన విశ్వసించిన మనుషులుగా మార్చబడ్డాం కదా పిల్లరా. విశ్వసించబడిన మనుషులుగా మార్చబడినటువంటి మన విశ్వాసాన్ని తొలగింప చేయడానికి అనేక ప్రయత్నాలు, మన విశ్వాసం నుంచి బయటకు లాగేలేని అనేక ప్రయత్నాలు, విశ్వాసం ఎదగకుండా ఫలించకుండా అనేక ప్రయత్నాలు అపవాది చేస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనము మన ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. ఆయన అమూల్యమైన రక్తాన్ని, అమూల్యమైన వాగ్దానము, ఆయనే అమూల్యమైన వాడు కాబట్టి పేతురు ద్వారా చెప్పించిన మాట, మీ అమూల్యమైన విశ్వాసమును. దేవునికి స్తోత్రం. మీ అమూల్యమైన విశ్వాసములో ఎప్పటికీ ఎన్నటికీ తొలగిపోకూడదు. అట్టి విశ్వాసములో శాస్త్రులు తొలగిపోయారు. అట్టి విశ్వాసములో ఐగుప్తు చెర నుంచి విడిపించబడిన జనులు తొలగిపోయారు. అట్టి విశ్వాసములో నేటి దినాన ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు సైతము కూడా తొలగిపోతూ ఉన్నారు. దేవుని పిల్లలుగా మనం పిలిపించుకుంటూ దేవునికి ఆయాసకరమైన పనులను మనం చేస్తే ఎంత అవమానం అండి. విశ్వాసం ఉంచిన ప్రతి వారు దేవుని బిడ్డలే కదా.
ఆ మాట మనం చూసాం కదా, దేవుని పిల్లలే కదా. మరి దేవుని పిల్లలు దేవునికి ఆయాసకరమైన పనులను చేస్తారా? దేవుని బిడ్డలు దేవునికి ఇష్టం లేనటువంటి పనులను చేస్తారా? పిల్లరా? లోకంలో జీవించేటప్పుడే మన తల్లిదండ్రులకు ఇష్టమైన పనులు మనం చేస్తామే, మనకు నచ్చినటువంటి పనులు మన తల్లిదండ్రులు చేస్తారే. కానీ దేవుని పిల్లలుగా పిలిపించుకుంటూ, దేవుని బిడ్డలుగా పిలిపించుకుంటూ నేటి దినాన అనేక మంది కూడా మోసమనే, లేకపోతే దురాశనే, లేకపోతే మాయా అనేటటువంటి ఉచ్చులో ఉండిపోతున్నారు. వారి ద్వారా ప్రభునకు అవమానమే, వారి ద్వారా దేవునకు అవమానమే, వారి ద్వారా లోకరక్షకుడుకు అవమానమే. పైకి దేవుని పిల్లలే, కానీ వారి ద్వారా ఎవరికి అవమానం వస్తుందంటే పిల్లరా? దేవునికి అవమానము. మనం చేస్తున్న క్రియను బట్టే, మనం చేస్తున్నటువంటి పనిని బట్టి, మన ప్రవర్తన బట్టి ప్రభు వారికి ఏమొస్తుందంట? అవమానం వస్తూ ఉంది. కాబట్టి నీవు ఎప్పటికీ ఎన్నటికీ దేవుని బిడ్డలుగానే ఉండటానికి ప్రయాసపడాలి. కానీ చివరి శ్వాస వరకు అదే ప్రయత్నము, ప్రయాసలో ఉండాలి. కానీ ఎప్పుడైతే అలా ఉండటానికి ఇష్టపడకుండా అనేక మాటలకు నువ్వు లోపడతావో, గారడీ మాటలకు లోపడతావో, అబద్ధానికి లోపడతావో, మోసానికి లోపడతావో, అప్పుడు మనము పతన అవస్థలోనికి చేస్తాం. ఇక మనకి ఎవరు విలువ కూడా ఇవ్వరండి. నిత్యంగా ఇది ఎప్పటికీ జ్ఞాపకం చేసుకునండి, మనకి ఎవరు కూడా విలువ ఇవ్వనే. విశ్వాసిగా ఉన్నప్పుడు విలువ, ఆ విశ్వాసం నుంచి తొలగిపోయినప్పుడు మనకేమాత్రం దక్కదు. దక్కిద్దా పిల్లరా? విశ్వాసిగా మంచి జీవితాన్ని, ప్రయాణాన్ని కొనసాగించినప్పటి కాలపు విలువ ఆ విశ్వాసాన్ని పోగొట్టుకున్నప్పుడు మనకి దక్కనే. అది ఎప్పటికీ కూడా ఎవరి ద్వారా రానే. కాబట్టి రాత్రికాల సమయంలో గమనించండి, విశ్వాసము ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని బిడ్డలు. కాబట్టి ఏది నీ విశ్వాసాన్ని తీసివేస్తుందో, ఏ విధమైన ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో, ఏ విధమైన వాక్యం మీద అశ్రద్ధ లేకుండా ఉంటున్నావో, దేవుని సన్నిధి అంటే అశ్రద్ధ కలిగి ఉంటున్నావో, దేవుని యొక్క మాట అంటే అశ్రద్ధను కలిగి ఉంటున్నావో, ప్రవర్తనలో ప్రభువుకు వ్యతిరేకంగా ఉంటున్నావో, వాటన్నిటి నుంచి మనము దూరపరచబడాలి. శ్రద్ధతో ఉండాలి, పట్టుదలతో ఉండాలి, స్థిరముగా ఉండాలి, మెలకుగా ఉండాలి. ప్రార్థనలో ఎడతెగక కొనసాగితే అదే విశ్వాసంలో కొనసాగుతాం. నిత్యముగా ఎప్పటికీ ఫలానా వారు దేవుని బిడ్డలే అని అనిపించుకునే గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకుంటాం. అట్టి కృప ఈ సన్నిధిలో ఉన్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరు మోకరిద్దాం పురులారా, మోకరిద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. విత్తబడిన శ్రేష్టమైన మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుని ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన పిల్లలే అని మనం విన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆయన బిడ్డలుగా మనం ఉన్నామో లేదో, ఒకవేళ విశ్వాసం నుంచి తొలగిపోయి అవిశ్వాసులుగా మార్చబడి లోకానుసారమైనటువంటి ప్రవర్తనతో ఉంటూ, లోకానుసారమైనటువంటి ప్రవర్తనలో కొనసాగుతూ ప్రభునకు అవిధేయులుగా జీవిస్తున్నామేమో, ఆయాసకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామేమో, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామేమో. ఒకసారి హృదయ పరిశీలన చేసుకో. ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఏ విధమైన ప్రవర్తనలో ఉన్నావో, ఏ విధమైనటువంటి విశ్వాస క్రమంలో నడుస్తున్నావో, ఏ విధమైనటువంటి క్రియలు జరిగిస్తున్నావో, ఏ విధమైనటువంటి ప్రవర్తనతో ఉన్న ఒకసారి ఆలోచించి నీ విశ్వాసమును తొలగిపోయేటట్లుగా చేయటానికి బరయేసు లాంటి అనేక మంది నీ చుట్టూరే
అపవాది ఏర్పాటు చేసి ఉండగా, సమస్త నీతికి విరోధైనటువంటి అపవాది నీ చుట్టూరే నేను విశ్వాసం నుంచి తొలగిపోయేటట్లు చేయటానికి అనేక ప్రణాళికలు వేసి ఉండగా, వాటన్నిటి నుంచి మనం దూరపరచుకున్నట్లుగా పిల్లరా ఏక మనసుతో ప్రార్థన చేద్దామయ్యా. అటువంటి అబద్ధ బోధకు లోను కాకుండా, మోసపు మాటలకు లోను కాకుండా, గారడి మాటలకు లోను కాకుండా, ప్రభా జీవమునిచ్చే మాటలకు, పరలోక రాజ్యానికి నడిపించే మాటలకు, సత్యవంతమైన మాటలకు నా ప్రభువా మేము లోబడే కృప దయచేయమని, విశ్వాసంలో ఏ లోపమున్నా సరి చేసుకోగలిగిన జ్ఞానము ఇవ్వమని, సరి చేసుకోగలిగినటువంటి జ్ఞానముతో నింపమని ప్రభుని అడుగుదామండి. ప్రభుని అడుగుదాం పిల్లరా. ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. నీవు ఎప్పటికీ దేవుని బిడ్డలుగా ఉండినట్లుగా, నీవెన్నటికీ దేవుని బిడ్డలుగా ఉన్నట్లుగా అదే విశ్వాసంలో కొనసాగాలని, అదే విశ్వాసం ఎదగాలని, అదే విశ్వాసంలో ముందుకు నడవాలని ఆయన మాట్లాడి ఉండగా ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు శరీరమును ఆయన ఎవరి రక్తమును మనం స్వీకరిద్దాం పుల్లారా. ఆ లేఖనాలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి లేఖనాలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాయి. నేను మీకు అప్పగించబడిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభుని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కృత నిబంధన, మీరు దీనిలోంది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. లేఖనాలు క్లియర్గా మాట్లాడుతున్నాయి పిల్లరా. ఎవరు కూడా అయోగ్యముగా ప్రభు శరీరమును, ఆయన యవన రక్తమును స్వీకరించకూడదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. యోగ్యకరమైనటువంటి రీతిలో ఈ కార్యంలో పాలు పంపులు పొందాలని లేఖనాలు మాట్లాడుతుంటుండగా, అటు యోగ్యపరమైనటువంటి ప్రవర్తన కలిగి ప్రార్థనతో సిద్ధపడినటువంటి ప్రతి వారు కూడా మీరున్న స్థలములలో లేచి నిలువనట్లయితే మీ యొద్దకు ప్రభు యొక్క శరీరము, ఆయన యవన రక్తము తీసుకురాబడతా ఉంది పిల్లరా. మీరున్న స్థలములలో లేచి నిలువనట్లయితే మన కొరకై నలగొట్టుకున్నటువంటి ఆ శరీరము, మనందరి నిమిత్తమై కార్చబడినటువంటి యవన రక్తము మన యొద్దకు తీసుకొని రాబడుతూ ఉంటుండగా ఏక మనసుతో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క శరీరమును, ఆయన యవన రక్తమును స్వీకరించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. యోగ్యకరమైనటువంటి రీతిలో ప్రవర్తనలో కలిగి ఆయన శరీరాన్ని, యవన రక్తము మనం స్వీకరిద్దాం.